రాకాలోకంకి స్వాగతం. వాటికన్ అంటే క్యాథలికులందరికీ ప్రధాన కేంద్రమైనటువంటి వాటికన్లో ఉన్నటువంటి క్రిమినల్ కోర్టు యాంజెలో బెచ్చియో అనేటటువంటి ఒక వ్యక్తికి రియల్ ఎస్టేట్ ఫ్రాడ్కి పాల్పడ్డ కారణంగా 5.5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఒక 8,000 యూరోలు ఆయనకి జరిమానా కూడా విధించింది. ఎవరి యాంజెలో బెచ్చియో? రియల్ ఎస్టేట్ ఫ్రాడ్కి పాల్పడినటువంటి ఒక మామూలు ఇటువంటి క్రిమినల్స్ చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి పనికి పాల్పడి అందులో జైలు శిక్ష పొందినటువంటి ఈ యాంజెలో బెచ్చియో గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈ యాంజెలో బెచ్చియో అనేటటువంటి వ్యక్తి క్యాథలిక్ చర్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది క్యాథలికులకు ఆరాధ్య కేంద్రమైనటువంటి క్యాథలిక్ వ్యవస్థ ఏదైతుందో ఆ వ్యవస్థలో ఈయన ఒక కార్డినల్. కార్డినల్ అంటే కార్డినల్స్ నుంచే పోపుని ఎంపిక చేస్తారు కాబట్టి ఆ స్థాయి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు అయి ఉండాలి. ఒకటి. రెండవది, ప్రస్తుతం ఉన్న పోపు గారిని ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ ఏదైతుందో అప్పుడు పరిశీలనకు వచ్చినటువంటి పేర్లలో ఈ యాంజెలో బెచ్చియో అనేటటువంటి క్యాథలిక్ కార్డినల్ గారి పేరు కూడా ఉంది. అంటే కొద్దిలో ఈయన పోపు కావలసినటువంటి వ్యక్తి. ఈయన ఏదో కారణం చేత తప్పిపోయింది. ఆ తరువాత ఈయన మొత్తం కథంతా బయటపడింది. మొత్తం ఒక భయంకరమైనటువంటి ఆర్థిక నేరం బయటపడింది. ఈయన చేసినటువంటి నేరం ఏంటంటే లండన్ లోపల హారడ్స్ అనేటటువంటి కంపెనీకి చెందినటువంటి ఒక పెద్ద గోదాం ఉంది. ఆ గోదాంని క్యాథలిక్ చర్చ్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసి దాన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్గా మార్చింది. ఈ రెసిడెన్షియల్గా ప్లాట్స్గా మార్చి క్యాథలికులకు అమ్మకం చేసింది. ఈ మొత్తము ప్రక్రియ లావాదేవీ యొక్క విలువ 350 మిలియన్ యూరోలు. 350 మిలియన్ల యూరోల ఖరీదైనటువంటి ఈ లావాదేవీలో ఈ యాంజెలో బెచ్చియో అనేటటువంటి వ్యక్తి అంటే కొద్దిలో పోప్ ఫ్రాన్సిస్ కావలసినటువంటి స్థానంలో ఉండవలసినటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడు. ఒక మహిళ పేరిట ఇంటికి సంబంధించిన డబ్బులను ట్రాన్స్ఫర్ చేయటము, ఆ మహిళ ఆ డబ్బుల్ని తరువాత కొంత మాయాజాలం చేయటము, ఈయన మొత్తానికి ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో ఈయన సరిగ్గా క్యాథలిక్ చర్చికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడము, మొత్తం మీద అంతటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్థిక లావాదేవీకి పాల్పడ్డాడు. లార్సనీ అంటారు. ఆ లార్సనీకి పాల్పడ్డాడు. ఈయన పాల్పడ్డ తరువాత ఈ మొత్తము కుంభకోణాన్ని చూసినట్టయితే మిలియన్స్ ఆఫ్ యూరోస్కి సంబంధించినటువంటి విలువైనటువంటి ఫ్రాడ్. ఇది ఒక స్కామ్ అన్నమాట. ఈ స్కామ్లో పాల్గొన్నటువంటి ఈ వ్యక్తిని 2020లో క్యాథలిక్ చర్చి విచారించి ముందు పదవి నుంచి తొలగించింది. ఎందుకంటే కార్డినల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి లావాదేవీలకు పాల్పడటం అంటే క్యాథలిక్ చర్చి యొక్క మొత్తము వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. కాబట్టి ముందు పరువు దక్కించుకునేందుకు వాటికన్ ఆమోదించినటువంటి ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీలో కొంత చేతివాటం ప్రదర్శించినటువంటి ఈ బెచ్చియో గారిని ముందు తొలగించారు. తొలగించిన తరువాత ఆ తొలగించడానికి కూడా కారణం ఏంటంటే ఈ మొత్తము లావాదేవీలో ఉన్నటువంటి ఫ్రాడ్ స్కామ్ని ఒక రోమ్ నుంచి వచ్చేటటువంటి ఒక పత్రికలో, వాటికన్ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ఒక పత్రికలో రావడంతో ఈ బండారం అంతా బయటపడేటప్పటికీ మొత్తం మీద ఈయనని తొలగించడం జరిగింది 2020లో. ఆ తర్వాత విచారణ జరిగింది. విచారణ జరిగిన తరువాత ఈ పెద్ద మనిషి వాస్తవంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాడు, డబ్బుని తారుమారు చేశాడు, చేతివాటం ప్రదర్శించారు, కస్టమర్లకు చెందవలసిన డబ్బు నుంచి కమిషన్లు తీసుకున్నారు, అదేవిధంగా రకరకాల అవినీతులకు పాల్పడ్డాడన్నటువంటి విషయము బయటకు పడటంతో ఆయన పైన ఒక సార్డినియాకి చెందినటువంటి ఒక మహిళ ఉంటుంది. ఆమె పేరు సిసిలియా. ఆ సిసిలియా దగ్గర దాదాపు $6,27,000 ఆమెని మోసం చేసినట్టుగా బయటపడింది. మొత్తం మీద ఇప్పుడు ఈయనకి జైలు శిక్ష విధించడం జరిగింది. ఇంత ఉన్నత స్థాయిలో కార్డినల్ స్థాయిలో ఉండి క్యాథలిక్ మత వ్యవస్థలో ఉండి అనేక లక్షల కోట్ల మంది ప్రజలకు మతపరమైనటువంటి
బోధనలు చేసేటటువంటి వ్యక్తి ఆర్థిక అవినీతికి పాల్పడటము, డబ్బులు దారి మళ్లించటము, కస్టమర్లని మోసం చేయటము, అదేవిధంగా కొనుగోలు చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులను తప్పుదోవ పట్టించడం వంటి నేరాలకు పాల్పడ్డ కారణంగా ఆయనకు 5.5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అంటే మొత్తం క్యాథలిక్ వ్యవస్థలో అవినీతి కానీ ఆర్థిక అక్రమాలు కానీ ఏ స్థాయికి వెళ్ళినాయి అని చెప్పాలంటే ఈ కార్డినల్ బెచ్చియో ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే అత్యున్నత స్థాయిలోకి ఈ కార్డినల్స్ కలిసి పోపుని ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ ఎంపిక చేసినప్పుడు కూడాను అందులో ఈయన కూడా ఉన్నారు కాబట్టి, ఎంపిక చేసిన వాళ్ళు ఈయన కూడా ఉన్నారు కాబట్టి, ఇటువంటి వ్యక్తి ఆర్థిక నేరాలకు పాల్పడటం, ఇప్పటికే కేథలిక్ చర్చ్ లైంగికపరమైనటువంటి అక్రమాలకు పాల్పడినందుకు పీడోఫైలీ అంటే చర్చిలకు వచ్చేటటువంటి పిల్లలను వాళ్ళను లైంగికంగా వాళ్ళపైన అత్యాచారాలు చేయటము, కాయర్ బాయ్స్గా మ్యూజిక్ పాడటం కోసము, క్యారల్ సింగింగ్ కోసం వచ్చేటటువంటి వాళ్ళపైన అత్యాచారాలకు, లైంగికపరమైన అత్యాచారాలకు పాల్పడ్డ కారణంగా ఇప్పుడు వాళ్ళు కేసులు వేస్తే దానికి పరిహారం చెల్లించే పేరిట కోట్లాది రూపాయలను అంటే దాదాపు లక్షలాది డాలర్స్ని పరిహారంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా చోట్ల ఆస్తులను తెగనమ్మి, కేథలిక్ చర్చికి ఉన్నటువంటి ఆస్తుల్ని తెగనమ్మి మరి ఈ పరిహారాలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదొక పెద్ద సమస్యగా మారింది అని పోప్ స్వయంగా అంగీకరించినటువంటి, ఇటువంటి అత్యాచారాలకు పాల్పడ్డ మత పెద్దల తరఫున పోపు క్షమాపణలు కోరినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అమెరికాలో ఇటువంటి సంఘటనలు చాలా రోజుకి 1-2 చొప్పున బయటకు వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు భక్తులు నమ్మి పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో కూడాను అక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయన్నటువంటి విషయము బయటకు వచ్చింది. ఈ సిసిలియా అనే వ్యక్తి కొంత ఆర్థికంగా కొంత రహస్య సమాచారాన్ని చేరవేసినందుకు ఆమెకి కొంత ఫీజు ఈ బెచ్చియో గారు చెల్లించినట్టుగా కూడాను బయటకు వచ్చిందంటే, మామూలు లావాదేవీలలో ఏ రకమైనటువంటి అక్రమాలు జరుగుతాయి అవన్నీ కూడాను మతపరమైనటువంటి ఇంత ఉన్నత సంస్థలో జరగడం అనేది ఆశ్చర్యము. ఒక రకంగా క్రిస్మస్ సీజన్లో కేథలిక్ చర్చిలో ఇంత ఉన్నత స్థాయి వ్యక్తి జైలుకు వెళ్ళడం అనేది ఇప్పుడు కేథలిక్ ప్రపంచాన్ని, క్రైస్తవ ప్రపంచాన్ని కుదిపివేస్తోంది. ముఖ్యంగా యూరప్లో ఇప్పటికే ఇటువంటి అనేక లావాదేవీల కారణంగా చర్చ్ గోయర్స్ సంఖ్య తగ్గిపోయింది. చాలా చర్చిల్ని అమ్మివేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని చర్చిల్ని బార్లుగా కూడా మార్చవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఈ బెచ్చియో యాంజెలో బెచ్చియో అనేటటువంటి ఈ కార్డినల్ గారు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. ఆయన పెద్ద వయసు అయినప్పటికీ కూడాను ఏ రకమైనటువంటి దాక్షిణ్యం చూపకుండా అతను 5.5 సంవత్సరాలు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి క్రిమినల్ కోర్టు, వాటికన్ క్రిమినల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.